దేవుడు గతిని కాలం మొత్తం కాచి కాపాడి సజీవుల గురించి బట్టి అందరూ కూడా ఒకసారి స్తోత్రాలు తెలియజేద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఎపిఫానీ తర్వాతి 5వ ఆదివారము. ఆయన దూతలారా మీరందరూ ఆయనకు నమస్కారం చేయండి. సీయోను నివాసులు ఆ సంగతి విని సంతోషిస్తున్నారు. ఓ యెహోవా, నీ న్యాయవిధులను బట్టి యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. యెహోవా రాజ్యము చేయించున్నాడు. భూలోకము ఆనందించుగాక, ద్వీపములను సంతోషించుగాక. సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, నీ సంఘమును, నీ ఇంటి వారిని నీ సత్యమందు నిత్యము స్థిరముగా నిలవబెట్టుము. పరమ తండ్రివైన నీ కృప మీదనే ఆనుకొని ఉన్న వారికి నీ సర్వశక్తి చేత కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములో జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఉద్గమన గీతము. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమయ్యను. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రాజ్యము చేయించున్నాడు. భూలోకము ఆనందించుగాక, ద్వీపములను సంతోషించుగాక. హల్లెలూయా. అపోస్తలుల విశ్వాస ప్రమాణం నేను చెప్తాను, దయచేసి నాతో పాటు కూడా అందరూ కూడా చెప్తామండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని గురి చేతి వైపు దేవుడు నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినడియు పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినం ముందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్ముని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదువుకుని లేకుండా దేవుడు దీవించుగాక. మన మధ్యలో తిరుపతి